క్రైస్తవ భక్తి అనేది సంవత్సరానికి 40 రోజులు, వారానికి 1 రోజు, నెలకి 2 రోజులు కాదండి. మన కన్నులు మూతబడే వరకు, మన గుండెలు ఆగిపోయే వరకు, మన కట్టెలు మట్టిలో కలిసిపోయే వరకు మానక ఆచరించవలసిన ఏకైక నాజీరుతనం క్రైస్తవ భక్తి. అంత గొప్ప భక్తి ఇది. ఎందుకు వారానికి 1 రోజు క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, నెలకు 2 రోజులు, సంవత్సరం 40 రోజులు? ఇదేం భక్తి? కొల భక్తి ఇది. ఇది మంచి భక్తి కాదు. అన్ని రోజులు మనం క్రైస్తవులంగా బ్రతకాలి. ఎందుకు అన్ని రోజులు మనం క్రైస్తవులంగా బ్రతకాలంటే 68వ కీర్తన 19వ వచనంలో మాట ఉంటుంది. ప్రభువు స్తుతి నొందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయ్యి ఉన్నాడు అనేటువంటి మాటలు అక్కడ ఉంటే తర్వాత చదువుకోండి. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అనుదినమా? వారమునకు 1 దినమా? అనుదినమా? నెలకు 2 దినములా? అనుదినమా? సంవత్సరమునకు 40 దినములా? అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నారు. ఎందుకంటే విలాప వాక్య గ్రంథం ప్రకారం అనుదినము మన పైన ఆయనకు నూతనముగా వాత్సల్యము పుడుతోంది గనుక ఆయన అనుదినము మనలను భరించుచున్నాడండి. అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తున్నాడు. అర్థమవుతుంది ఈ విషయం? అనుదినము ఆయన మన భారాన్ని భరిస్తుంటే మనం వారానికి 1 దినం భక్తి చేస్తే ఎలా? నెలకి 2 దినాలు భక్తి చేస్తే ఎలా? సంవత్సరానికి 40 దినాలు భక్తి చేస్తే ఎలా? అనుదినము మన పైన పుడుతున్న వాత్సల్యతను బట్టి ఆయన అనుదినము మన భారమును భరిస్తున్నారు కనుక మనం అనుదినం భక్తి చేయాలి. అనుదినము క్రైస్తవ బ్రతుకు బ్రతకాలి. అనుదినము మనం మంచి క్రైస్తవులుగా ఉండి తీరాలి.